ప్రాణ ఆయామం, ప్రాణవాయువును వెడల్పు చేయడం అంటే విస్తృతం చేయడం. ఊరికే అనే బదులు ఒక సెకను తీసుకునేటువంటి వాయువును 1 నిమిషం తీసుకోగలిగితే ఆయుర్దాయం పెరుగుతుంది. ఆయుర్దాయం ఖచ్చితంగా నిర్ణయమే ఉండదు, మామూలుగా చెబుతారు ఉంటుంది, పుట్టినప్పుడు లెక్క ప్రకారం ఉంటుంది. కానీ నువ్వు పెంచుకోవచ్చు, ప్రశాంతంగా వ్యవహరించడం ద్వారా పెంచుకోవచ్చు, అస్తమానం కేకరేయడం ద్వారా బీపీ పెంచేసుకుని తగ్గించుకోవచ్చు. 2 నీ చేతిలో ఉన్నాయి. అందుకే కామం, క్రోధం, లోభం వదిలిపెట్టవయ్యా అని భగవద్గీతలో చెప్పారు. ఎందుకంటే ఈ బీపీలు ఎందుకు పెరుగుతాయి? కామవాంఛలు, ఏదో పిచ్చి కోరిక, అది తీరకపోతే మండి పడిపోతూ ఉంటాడు అందరి మీద. ఇక మండి పడిపోవడమే క్రోధం, అది నాకే తీరాలి అని భావించడమే లోభం, నాకు తీరకపోతే నేను చచ్చిపోతా అనడమే మోహం, నాకు తీరింది అని గర్వించడమే మదం, నాకు కాకుండా ఇంకోటికి తీరింది అని అసూయపడ్డమే మాత్సర్యం. ఇవేనండి అరిషడ్ వర్గాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. నిజం చెప్పాలంటే 6 లేవు, ఒకటే. అన్నిటికీ మూలం కామమే. ఆ కోరిక లేకపోతే ఈ గొడవే లేదు. ఆ కోరిక వదిలేయాలంటే దేహం మీద భావన పోవాలి, దేహాత్మ భావన. అంచేత నీ దేహం దేవాలయం అని తెలుసుకుంటే దేవాలయంలాగే దేహాన్ని భావిస్తాం.